ఇక మహబూబాబాద్ జిల్లాలో నామినేషన్ల కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తున్నారు. నేటితో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 25తో ముగియనున్నాయి. మరోవైపు ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు స్వీప్ కార్యక్రమాలు చేపడుతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేస్తామంటున్నారు పోలీసులు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. లోక్సభ ఎన్నికల మొత్తం సర్వం సిద్ధమని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ లోక్సభ సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ మొత్తం ఇక్కడి నుంచి ఇవాళ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో వాటి నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభంగా అవుతుంది. అంటే ఈ నెల 18 నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ నెల 25వ తారీఖు వరకు కూడా సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. 26వ తారీఖు నాడు సంబంధించినటువంటి నామినేషన్స్ కూడా జరుగుతుంది. 29వ వరకు సంబంధించినటువంటి అభ్యర్థులతో ఎవరో బరిలో ఉండే అభ్యర్థులకు సంబంధించినటువంటి తిరస్కరణ కూడా జరగబోతుంది. నెక్స్ట్ మంత్ మే 11న ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 2వ తారీఖున సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో మాత్రం ఇప్పటికి సంబంధించినటువంటి కలెక్టర్ అద్వైత్ కుమార్, రిటర్నింగ్ ఆఫీసర్ అద్వైత్ కుమార్ మాత్రం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు మొత్తం ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంటే సంబంధించిన అధికారులతో కూడా పూర్తిగా సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని ఎన్నికలు పకడ్బందీగా చర్యలు చెప్పాలని చెప్పేసి మాత్రము ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. మనం రిజల్ట్స్ తీసుకోవచ్చు. అంటే కలెక్టర్ కార్యాలయం మొత్తం సర్వసిద్ధమైంది. ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసుకుని సంబంధించినటువంటి అధికారులు కూడా అంటే మహబూబాబాద్ పార్లమెంట్ సంబంధించినటువంటి 7 సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఇటు మహబూబాబాద్ నుంచి మొదలు మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, ఇటు సంబంధించిన మనుగూరు, భద్రాచలం, డోర్నకల్, నర్సంపేట సంబంధించినటువంటి ఓటర్కి సంబంధించిన అభ్యర్థుల వివరాలు, ఫోటో వివరాలతో పాటు అధికారులు మొత్తం సిద్ధంగా ఉన్నారు. అంటే ఈరోజు 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 సాయంత్రం 3 వరకు కూడా ఈ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ రోజు నుంచి అంటే ముఖ్యంగా నిన్న కలెక్టర్ గారు చెప్పిన సందర్భంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఒక మహబూబాబాద్, నర్సంపేట మరియు డోర్నకల్ సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. మిగతా 4 అంటే ఇటు ములుగు సంబంధించి ఇల్లందు, భద్రాచలం, మనుగూరు ఈ తదితర ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే జరుగుతుందని చెప్పేసి కొన్ని భద్రతా కార్యాల దృష్ట్యా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పటికే పోలీసు ఆధ్వర్యంలో కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేసి పకడ్బందీ చర్యలు ఏర్పాటు చేశారు. చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. అటు ఎన్నికలకు సంబంధించిన కూడా పూర్తిగా వచ్చే అభ్యర్థులకు సంబంధించిన ఓటర్లకు కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా మాత్రం అన్ని ఏర్పాటు చేశారు. మన కలెక్టర్ ఆఫీసుల కార్యాలయాలను చూసుకోవచ్చు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ముందు వైద్య సిబ్బందితో పాటు వాళ్ళకి అంటే వైద్య సదుపాయాలు కూడా అందుబాటులో ఏర్పాటు చేశారు. మొత్తానికి అంటే ఈ ఎలక్షన్స్లో కూడా ప్రభుత్వం కూడా గట్టి ఏర్పాట్లు చేసుకుని కూడా అంటే ఓటర్ పర్సెంట్ పెంచేందుకు కూడా స్వీప్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అలాగే ఇతరత కార్యక్రమాలు కూడా మొత్తం గట్టి భద్రతా చర్యలు మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో మొత్తం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి అందరూ సహకరించాలని చెప్పేసి కూడా కలెక్టర్ అద్వైత్ కుమార్ చెప్పిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ మన విజువల్స్ చూసుకోవచ్చు. కలెక్టర్ ఆఫీస్ మొత్తం పోలీస్ బందోబస్తుల మధ్య మొత్తం ఇటు ఎన్నికల ప్రక్రియ సిద్ధమని చెప్పొచ్చు. గత 4-5 రోజుల పాటు ఎన్నికల ప్రక్రియ నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మొత్తం పోలీసు గట్టి భద్రత ఏర్పాటు చేసి కలెక్టర్ ప్రాంగణం చుట్టుపక్కల 144 సెక్షన్ మొత్తం ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ ఓవరాల్ పరిస్థితి. మధు, బిగ్ టీవీ, మహబూబాబాద్.